నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను చందన. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఈ నెల 16 నుండి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం. కోవిడ్ పై పోరాటంలో చారిత్రక ముందడుగు అని ట్విట్టర్లో ప్రధానమంత్రి వెల్లడి. ప్రవాసీ భారతీయులు విదేశాల్లో దేశ గౌరవాన్ని పెంపొందిస్తారన్న రాష్ట్రపతి. ఆత్మనిర్భర్ భారత్ కు చేయూత ఇవ్వాలని ఎన్ఆర్ఐలకు ప్రధాని పిలుపు. హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్లకు ముందుగా టీకాలు. వ్యాక్సినేషన్ ప్రక్రియకు విస్తృత స్థాయిలో ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు కేబినెట్ సెక్రటరీ సూచనలు. మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని సత్వరమే పూర్తి చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి రెండో విడత పంపిణీ ప్రారంభించాలని సీఎం నిర్ణయం. హైదరాబాద్ బాగలింగంపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన కిషన్ రెడ్డి, కేటీఆర్. రాష్ట్రంలో 2,72,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మిస్తున్నట్లు కేటీఆర్ వెల్లడి. టీమిండియా టాప్ ఆర్డర్ విఫలం. 197 పరుగుల ఆధిక్యంలో ఆసీస్. టీమిండియా ఆటగాళ్లపై ఆస్ట్రేలియాలో జాత్యహంకార వ్యాఖ్యలు. కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విధిగా మాస్కును ధరించడం, ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం, వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు. కోవిడ్ వైరస్ కారణంగా వచ్చిన అనేక సమస్యలను పరిష్కరించడంలో భారతదేశం ప్రపంచ బాధ్యతను భుజానేసుకోవడంలో ముందు వరుసలో ఉందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. భారతదేశం దాదాపు 150 దేశాలకు మందులు పంపిణీ చేసి ప్రపంచ దేశాలు భారతదేశాన్ని ఫార్మసీ ప్రపంచంగా చూసేలా చేశామన్నారు. 16వ ప్రవాసీ భారతీయ దినోత్సవం 2021 సందర్భంగా రాష్ట్రపతి ముగింపు ఉపన్యాసం ఇచ్చారు. కోవిడ్ వల్ల ప్రయాణాలు కష్టమైనప్పటికీ ఇలాంటి కష్ట సమయంలో కూడా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రవాసీ భారతీయ దినోత్సవం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. విదేశాల్లో దేశ గౌరవాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్న ప్రవాసీ భారతీయులకు, ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపారు. Reliant India or Atmanirbhar Bharat does not mean seeking self-centered arrangements or turning the country inwards. It is about self-belief leading to self-sufficiency. We intend to contribute towards mitigating disruptions in global supply chains by enhancing availability of goods and services. The Atmanirbhar Bharat Abhiyan of India will make the world order more just and fair, promoting greater cooperation and peace. Our diaspora has an important role in the realization of India's global aspirations. Our diaspora is our face to the world and champions India's cause on the global stage. It has always come to India's aid, whether it is for advocacy regarding international issues of concern to India or contributing to the Indian economy by way of investments and remittances. Today, India offers unprecedented opportunities in many sectors. We have set a target of becoming a $5 trillion economy by 2024. The mission of self-reliant India will also push the economy towards this target. Our investment promoting initiatives are being appreciated globally, and India is among the preferred investment destinations. బ్రాండ్ ఇండియా ఇమేజ్ ను అంతర్జాతీయ స్థాయిలో బలోపేతం చేసేందుకు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రవాసీ భారతీయులకు పిలుపునిచ్చారు. ఖాదీ సహా పలు రకాల దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలని కోరారు. 16వ ప్రవాసీ భారతీయ దివస్ ను ప్రధాని వర్చువల్ గా ప్రారంభించారు. మొట్టమొదటిసారి వర్చువల్ గా జరిగిన ప్రవాసీ భారతీయ దివస్ లో ప్రధాని మాట్లాడుతూ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనకు చేయూతనివ్వాలని ప్రవాస ఎన్ఆర్ఐలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన వ్యవస్థాపక సంస్కరణల ద్వారా భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. ఉత్పత్తి ఆధారిత సబ్సిడీల ద్వారా ప్రయోజనం పొందాలని సూచించారు. కరోనా విసిరిన సవాళ్లను భారత్ ఎంతో సామర్థ్యంతో ఎదుర్కొందని అన్నారు. త్వరలో దేశంలో చేపట్టనున్న కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నాయని చెప్పారు.
కోవిడ్ నియంత్రణకు 2 టీకాలను అభివృద్ధి చేసిన దేశాల్లో భారత్ ముందంజలో ఉందని తెలిపారు. పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు, మాస్కులను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి భారత్ ఎదిగిందని మోదీ తెలిపారు. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఆత్మనిర్భర్ భారత్కు ఇది ప్రేరణగా నిలిచిందన్నారు. नमस्कार। देश विदेश में बसे मेरे सभी भारतीय भाइयों और बहनों, नमस्कार। आप सभी को 2021 की बहुत बहुत शुभकामनाएं। आज दुनिया के कोने कोने से हमें भले ही इंटरनेट से जोड़ा है, लेकिन हम सभी का मन हमेशा से मां भारती से जुड़ा है। एक दूसरे के प्रति अपनत्व से जुड़ा है। फ्रेंड्स, दुनिया भर में मां भारती का गौरव बढ़ाने वाले आप सभी साथियों को हर साल प्रवासी भारतीय सम्मान देने की परंपरा है। भारत रत्न स्वर्गीय अटल बिहारी वाजपेयी जी के मार्गदर्शन में जो यात्रा शुरू हुई, उसमें अभी तक 60 अलग अलग देशों में रहे करीब 240 महानुभावों को ये सम्मान दिया जा चुका है। పేదలకు సాధికారత కల్పించడం, అవినీతి నిర్మూలన, ఉగ్రవాదంపై పోరు తదితర అంశాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్ విరివిగా వినియోగిస్తోందని ప్రధాని తెలిపారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి వినియోగంలో ఇతర దేశాలకే ఆదర్శంగా నిలిచిందని మోదీ తెలిపారు. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్కు అంతర్జాతీయంగా గుర్తింపు లభించిందని అన్నారు. ప్రవాస భారతీయులు ప్రతిభా పాటవాలతో తమ రంగాల్లో రాణిస్తూ భారత్ ప్రతిష్టను ఇనుమడింపచేస్తున్నారని ప్రధాని ప్రశంసించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, సామాజిక సేవా సంస్థలు విలువైన సేవలు అందించారని కొనియాడారు. పీఎం కేర్స్ ఫండ్కు విరాళాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన వేలాది మంది ప్రవాసీలను వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం వందే భారత్ మిషన్ చేపట్టిందని ప్రధాని తెలిపారు. వచ్చే ఏడాది భారత్ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా డిజిటల్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఇతర దేశాల్లో స్వాతంత్ర్యోద్యమాల్లో పాల్గొన్న ఎన్ఆర్ఐల వివరాలను పొందుపరుస్తామని ప్రధాని మోదీ చెప్పారు. आज भारत का दिया वन सन, वन वर्ल्ड, वन ग्रिड, ये मंत्र दुनिया को भी अपील कर रहा है। साथियों, भारत का इतिहास गवाह है कि भारत के सामर्थ्य, भारतीयों के सामर्थ्य को लेकर जब भी किसी ने आशंका जताई, सारी आशंकाएं गलत साबित हुई है। आज भारत एक नहीं बल्कि 2 मेड इन इंडिया कोरोना वैक्सीन के साथ मानवता की सुरक्षा के लिए तैयार है। दुनिया की फार्मेसी होने के नाते दुनिया के हर जरूरतमंद तक जरूरी दवाएं पहुंचाने का काम भारत ने पहले भी किया है और आज भी कर रहा है। दुनिया आज सिर्फ भारत की वैक्सीन का इंतजार ही नहीं कर रही, बल्कि दुनिया का सबसे बड़ा वैक्सीनेशन प्रोग्राम भारत कैसे चलाता है, इस पर भी नजरें हैं। ब्यूरो रिपोर्ट, दूरदर्शन न्यूज। ఎట్టకేలకు కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది. జనవరి 16 నుండి టీకా పంపిణీ చేపట్టనున్నట్లు వెల్లడించింది. ప్రాధాన్యత క్రమంలో భాగంగా ముందుగా దాదాపు 3 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. వారిలో ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లకు టీకా ఇవ్వనున్నట్లు తెలిపింది. ఆ తర్వాత 27 కోట్ల మంది 50 ఏళ్ల పైబడిన లేదా ఇతర వ్యాధులతో బాధపడుతున్న 50 ఏళ్ల లోపు వారికి అందించనున్నట్లు తెలిపింది. వచ్చే వారంలో మకర సంక్రాంతి, లోహ్రీ, మగ్ బిహు తదితర పండుగలను దృష్టిలో పెట్టుకుని
జనవరి 16 నుండి టీకా పంపిణీ ప్రారంభించాలని నిర్ణయించినట్లు కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధానమంత్రితో కోవిడ్పై సమీక్ష అనంతరం కేంద్రం ఈ ప్రకటన చేసింది. ఈ నెల 16న కోవిడ్పై పోరాటంలో భారత్ చారిత్రాత్మక ముందడుగు వేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్లో తెలిపారు. కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియను నిర్వర్తించేందుకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సూచించారు. అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో కేంద్ర కేబినెట్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోవిడ్-19 వ్యాక్సినేషన్ సంసిద్దతను సమీక్షించారు. డ్రై రన్ అనుభవాలను పరిగణలోకి తీసుకుని వ్యాక్సినేషన్ అమలుకు వ్యవస్థాపరమైన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. సార్వత్రిక టీకా కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని హెల్త్ కేర్ వర్కర్లు, కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్లతో పాటు 50 సంవత్సరాల వయసు పైబడిన వారికి కోవిడ్-19 వ్యాక్సినేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మాట్లాడుతూ కోవిడ్-19 వ్యాక్సినేషన్ కు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర కేబినెట్ సెక్రటరీకి వివరించారు. పంచాయతీరాజ్ శాఖల్లో పనిచేస్తున్న వర్కర్లు హైరిస్క్ తో పనిచేస్తున్నారని, ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున వారికి కూడా వ్యాక్సినేషన్ ఇవ్వాలని కోరారు. అలాగే గతంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కోరిన విధంగా ప్రజాప్రతినిధులకు కూడా కోవిడ్-19 వ్యాక్సినేషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, డ్రగ్ కంట్రోల్ విభాగం డైరెక్టర్ డాక్టర్ ప్రీతి మీనా, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ కె రమేష్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జి శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ కు రాష్ట ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. తొలి వ్యాక్సిన్ తానే వేయించుకుంటానన్నారు. రోజుకు 10 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో ఆధునీకరించిన ఆంకాలజీ డిపార్ట్మెంట్ ను మంత్రి ప్రారంభించారు. ఆ తర్వాత మంత్రి మాట్లాడుతూ వ్యాక్సినేషన్ కార్యక్రమం 2 ఆసుపత్రుల్లో ఉంటుందని చెప్పారు. కొత్త స్ట్రెయిన్ కు భయపడాల్సిన పని లేదని అన్నారు. తెలంగాణలో ఎక్కడా బర్డ్ ఫ్లూ వైరస్ కు సంబంధించిన ఆనవాళ్లు లేవని మంత్రి స్పష్టం చేశారు. వైద్య రంగంపై 7,500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. వైద్య రంగంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని అన్నారు. రేపు ప్రధానమంత్రి గారు 11వ తారీఖు నాడు ప్రధానమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడేటువంటి ఆస్కారం ఉంది. నాకు తెలిసి ఈ కొద్ది రోజుల్లోనే ఇప్పటికే డ్రై రన్ ఫస్ట్, డ్రై రన్ సెకండ్ జరుపుకొని ఉన్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ చాలా ఎఫెక్టివ్గా సిస్టమేటిక్ జరిగేటువంటి రాష్ట్రం కాబట్టి ఇక్కడ గతంలో ఉన్నటువంటి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ 96% పైబడి అక్యురేట్గా ఇస్తున్నటువంటి డిపార్ట్మెంట్ కాబట్టి ఇక్కడ ఎక్కడ దేనికి కొరత లేదు. 10,000 మందిని గతంలో ఈ వ్యాక్సినేషన్లో నిష్ణాతులైనటువంటి 10,000 మందిని ఈ విషయంలో కూడా తర్ఫీదు చేసుకొని ఎప్పుడంటే అప్పుడు వ్యాక్సిన్ చేయడానికి సిద్ధంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఒక రోజుకు 10 లక్షల మందికి ఇవ్వగలిగినటువంటి శక్తి ఉన్నది. కానీ దీంట్లో వ్యాక్సిన్తో పాటుగా ఈ సాఫ్ట్వేర్ అయితే వాళ్ళకు మొత్తం చరిత్ర అంతా కూడా అప్లోడ్ చేయాల్సి ఉన్నదో దానికి ఎక్కువ టైం పట్టేటువంటి ఆస్కారం ఉంది. అది కనుక అట్లే ఉంటే ఇంతమందికి మనం వ్యాక్సిన్ ఇచ్చేటువంటి ఆస్కారం లేదు కాబట్టి దాన్ని సింప్లిఫై చేయమని చెప్పి మేము కోరడం జరిగింది. అదేవిధంగా చాలా జిల్లాల్లో కరోనా కారణంగా నిలిచిపోయిన మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని సత్వరం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని గొర్రె కురుములకు 75% సబ్సిడీపై గొర్రెలు పంపిణీ చేపట్టగా మొదటి విడత చివరి దశలో కరోనా వల్ల పంపిణీ నిలిచిపోయింది. వారందరికీ తక్షణం గొర్రెలు పంపిణీ చేయాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను సీఎం ఆదేశించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి 2వ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు. హైదరాబాద్ నగర అభివృద్దికి కేంద్రం అన్ని విధాలుగా అండగా ఉంటుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. నగరంలోని ముషీరాబాద్ నియోజకవర్గం బాగలింగంపల్లి సమీపంలోని లంబాడి తండాలో సుమారు 11 కోట్ల వ్యయంతో నిర్మించిన 126 2 పడకల గదుల ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించే విధంగా తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించి ఇస్తుందని పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు.
దేశంలోని ఏ రాష్ట్రం కూడా ఇంతటి అద్భుతమైన కార్యక్రమం అమలు చేయటం లేదని అన్నారు. డబుల్ బెడ్రూమ్ సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం 18,000 కోట్ల వ్యయంతో పేదలకు 2,72,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మిస్తుందని వెల్లడించారు. లబ్దిదారులు తమ ఇళ్లను కిరాయికిచ్చినా అమ్ముకున్నా కేటాయింపులను రద్దు చేస్తామని తెలిపారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్తో పాటుగా పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ముఖ్యంగా మెషరాబాద్ గాని, అంబర్పేట గాని, ఇక్కడ సికింద్రాబాద్ గాని, సనత్నగర్ గాని పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ ఇల్లు లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దయచేసి ప్రభుత్వము, నేను ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, పేదవాళ్ళందరూ కూడా ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమము యుద్ధ ప్రాతిపాదిక మీద చేపట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇక్కడ మనకందరూ తెలుసు, డాక్టర్ లక్ష్మణ్ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు స్వయంగా వచ్చి ఈ ఇళ్లను ఆ రోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈరోజు మరి పనులు ప్రారంభోత్సవం చేసుకోవడము, ఈరోజు ఇళ్లను పూర్తి చేసి పేద ప్రజలకు అందించేటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో హైదరాబాద్ నగరానికి కేంద్ర ప్రభుత్వం తరఫున తప్పకుండా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలకు అండగా ఉంటుంది. హైదరాబాద్ ఈరోజు ఒక బ్రాండ్ మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్లో పేద ప్రజలకు సంబంధించి లేక ఇతరత్ర అన్ని రకాలుగా హైదరాబాద్ను అంతర్జాతీయ స్థాయిలో మనం ముందు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఏ రాష్ట్రంలో జరగనంత గొప్పగా, ఏ రాష్ట్రంలో జరగనంత పెద్దగా ఈరోజు 18,000 కోట్ల రూపాయలతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 18,000 కోట్ల రూపాయలతో 2,72,000 ఇండ్లు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టడమే కాకుండా పేదవాడి మీద ఒక్క పైసా భారం పడకుండా ఈరోజు ఇక్కడ కూర్చున్న మా అక్క చెల్లెలని బిడ్డలు నేను అడుగుతా ఉన్నా, మీరెవరికైనా ఒక పైసా ప్రభుత్వం వాళ్ళు అడిగినారా లేక ఇంకెవరైనా అడిగినారా ఒకసారి ఆలోచన చేయండి. రోడ్డుకి 50 మీటర్లు లోపల, అంటే ఇక్కడ మీరు ఇంత ఇంపార్టెంట్ ప్లేస్ పక్కకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం పక్కనే ఇప్పుడే పక్క బస్తీ సోదరులు కూడా అడుగుతా ఉన్నారు, మాకు కూడా కట్టియండి, భగత్ సింగ్ వాళ్ళు అడుగుతా ఉన్నారు, మాకు కూడా కట్టియండి అంటా ఉన్నారు. ఇదే ఒకవేళ ప్రైవేట్ బిల్డర్ కట్టింటే ఒక్కొక్క అపార్ట్మెంట్కి కనీసం 40-50 లక్షల రూపాయలు ఖరీదు చేసే అపార్ట్మెంట్ ఈరోజు ఉచితంగా మీ చేతిలో పెడుతున్నది రాష్ట్ర ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. హైదరాబాద్లోని ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజల త్రాగునీటి కష్టాలు తీర్చేందుకు 9,42,00,000 వ్యయంతో నిర్మించిన 2 భారీ రిజర్వాయర్లను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 325 కోట్ల హడ్కో నిధులతో ఎల్బీనగర్ నియోజకవర్గంలోని మోహన్ నగర్లో నూతనంగా నిర్మించిన 11 రిజర్వాయర్లలో ఈ 2 చివరివి. నూతనంగా నిర్మించిన 11 రిజర్వాయర్లలో 9 రిజర్వాయర్లను 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందే మంత్రి కేటీఆర్ సాహెబ్ నగర్ జలమండలి కార్యాలయంలో ప్రారంభించారు. తాజాగా మోహన్ నగర్ జంట రిజర్వాయర్లు ప్రారంభించారు. మోహన్ నగర్లోని జంట రిజర్వాయర్లు అందుబాటులోకి రావడంతో కొత్తపేట, చైతన్యపురి డివిజన్లతో పాటుగా మహేశ్వరం నియోజకవర్గంలోని ఆర్కేపురం డివిజన్లోని సుమారు 40 కాలనీలో నీటి సరఫరా మరింత మెరుగు కానుంది. ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో 3వ వంతు రైతులకే ఖర్చు చేస్తుందని ఆర్థిక మంత్రి హరీష్ రావు వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. మెదక్ జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం కామారంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పంట సాయంగా 7,200 కోట్లు ఇస్తున్నామని తెలిపారు. అతి త్వరలో కాళేశ్వరం ద్వారా మెదక్ జిల్లాకు నీరందిస్తామని వెల్లడించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం సొంత జాగా ఉన్నవారికి ఇళ్లు కట్టుకునేందుకు డబ్బులు ఇవ్వనున్నట్లు మంత్రి ప్రకటించారు. అంతకుముందు చిన్నశంకరంపేటలో 22 లక్షల వ్యయంతో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని మంత్రి ప్రారంభించారు. రెండు కళ్ళలాగా ముందు తీసుకొని పోతా ఉన్నాం. మన శంకరంపేటకు త్వరలోనే కాళేశ్వరం నీళ్లు కూడా తీసుకొచ్చి మన చెరువులు, కుంటలన్నీ నింపుకుంటాం. కాలువల ద్వారా మేము పొలాలకు నీళ్లు పారించే కార్యక్రమం కూడా జరుగుతుంది. దగ్గర పడ్డది పనులు ఇవాళ కూడా రివ్యూ పెట్టుకున్నాం. కొద్దిపాటి ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోతే మన శంకరంపేటకు కూడా కాళేశ్వరం నీళ్లు వస్తాయి. అంటే కాలంతో నిమిత్తం లేకుండా కాళేశ్వరం నీళ్లతో మన శంకరంపేటలో 2 పంటలు పండించుకునే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. దాని వచ్చే
స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని ఈ నెల 23 నుండి సంవత్సరం పాటు ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏడాది పాటు జరిగే జయంతోత్సవాల్లో ఏ కార్యక్రమాలు నిర్వహించాలనేది ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయిస్తుందని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి తెలిపారు. ఈ ఉన్నత స్థాయి కమిటీలో సమాజంలోని ప్రముఖులు, చరిత్రకారులు, రచయితలు, అనుభవజ్ఞులు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబ సభ్యులు, అలాగే ఆజాద్ హింద్ ఫౌజ్తో కలిసి పనిచేసిన ప్రముఖులు సభ్యులుగా ఉంటారు. ఢిల్లీ, కోల్కతాతో పాటు నేతాజీతో సంబంధమున్న ప్రాంతాలు, ఆజాద్ హింద్ ఫౌజ్ కార్యక్రమాలు జరిగిన ప్రాంతాలు, విదేశాల్లో జయంతోత్సవాలు నిర్వహించడానికి కమిటీ సూచనలు చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని రాష్ట సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రైతులు వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకోవటానికి మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రామగుండం మండలం బీ పవర్ హౌస్ దగ్గర నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్రతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం గోదావరి ఖనిలో నిర్మించనున్న ప్రెస్ క్లబ్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా సంతోషంగా పంటలు పండించుకోవడమే కాకుండా పండించుకున్నటువంటి పంటను కొనుగోలు చేసేటువంటి బాధ్యతను కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకొని ప్రత్యేకంగా రామగుండం నియోజకవర్గంలో రైతులకు రైతులు సాంప్రదాయ పంటల సాగు స్థానంలో వాణిజ్య పంటలైన నూనె గింజల ఉత్పత్తులను సాగు చేపట్టడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామంలో పల్లెనిద్ర చేసిన నిరంజన్ రెడ్డి గ్రామ సమస్యలను తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి తమ వంతు సహకరిస్తామన్నారు. గ్రామంలో రైతు సాగు చేసిన ఆయిల్ ఫామ్ తోటను మంత్రి స్వయంగా వెళ్లి చూశారు. 4 సంవత్సరాల కాలంలో పంట చేతికి వస్తుందని, ఆలోగా అంతర్ పంటలు వేసుకుని అదనపు ఆదాయం పొందవచ్చని మంత్రి సూచించారు. రైతుల్లో ఆసక్తి కూడా పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పంటల మార్పిడి కింద రాష్ట్రంలో చాలా విస్తారంగా, చాలా పెద్ద ఎత్తున ఈ వచ్చేటువంటి 4 ఏళ్ల కాలంలో ఒక 8,15,000 ఎకరాలలో ఆయిల్ పామ్ను ఆ సాగును విస్తరించాలని చెప్పి నిర్ణయం తీసుకున్న దర్మిలా రైతులను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తూ స్ప్రింక్లర్ కానీ, లేకుంటే డ్రిప్ కానీ, పైప్ లైన్ కానీ, మొక్కలు కానీ, ఫర్టిలైజర్స్ కానీ వీటన్నిటి మీద వాళ్ళకి సబ్సిడీ కూడా ఇస్తూ దృష్టి పెట్టింది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నందున రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వమే ఉంటే అభివృద్ది బాగుంటుందని రాష్ట అధ్యకుడు బండి సంజయ్ అన్నారు. వరంగల్లోని చైతన్య కళాశాల ఆవరణలో మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో రాష్ట బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ వరంగల్ స్మార్ట్ సిటీ కోసం 196 కోట్లు కేంద్రం కేటాయించిందన్నారు. రాష్ట ప్రభుత్వం వాటా కూడా 196 కోట్లు ఇవ్వాలని కేంద్రం 3 సార్లు లేఖ రాసినా రాష్ట్రం స్పందించలేదన్నారు. బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం నిరంతరం పేదల సంక్షేమం కోసం పనిచేస్తుందని అన్నారు. దానికి సమాధానం ఎందుకు ఇస్తలేరు? కేసీఆర్ की सरकार को, टीआरएस को उखाड़ने के लिए वचनबद्ध है और कार्यबद्ध है. वचनबद्ध है, कमिटेड भी है, कार्यबद्ध है, वर्किंग है. బంగారం, వెండి లేదా రత్నాభరణాలు నగదు ఇచ్చి కొనుగోలు చేసే వారందరికీ కొత్త కేవైసీ నిబంధనలు వర్తించువని రాష్ట మంత్రిత్వ శాఖ మరోసారి స్పష్టం చేసింది. అధిక విలువ నగదు లావాదేవీలకు మాత్రం శాశ్వత పాన్ కార్డు నెంబర్, ఆధార్ వంటి ధృవీకరణలు ఇవ్వాల్సి వస్తుందని రెవెన్యూ విభాగం 2020 డిసెంబర్ 28న జారీ చేసిన నోటిఫికేషన్ తెలిపింది. ఆభరణాలు, మేలిమి బంగారం, విలువైన రత్నాలను 2 లక్షల కంటే ఎక్కువ నగదుతో కొనుగోలు చేయాలంటే కేవైసీ తప్పనిసరి. కొన్నేళ్లుగా అమలవుతున్న ఈ విధానం కొనసాగుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. మనీ లాండరింగ్ నిరోధక చట్టం 2002 కింద డిసెంబర్ 28న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు ద్వారా బంగారం, వెండి, ఆభరణాలు, విలువైన రాళ్లను కొనుగోలు చేసే వ్యక్తులు లేదా సంస్థలు కేవైసీ పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది.
కొత్తగా తీసుకొచ్చిన రైతు చట్టాలకు సవరణలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి రామ్దాస్ అథవాలే స్పష్టం చేశారు. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా సభ్యత్వ నమోదు కోసం హైదరాబాద్ వచ్చిన మంత్రి మాట్లాడుతూ ఈ నెల 15న రాష్ట సంఘాలతో జరిగే చర్చలతో రైతులు ఆందోళన విరమిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పంజాబ్ రైతులు తప్ప ఇతర రాష్ట్రాల రైతులెవరూ చట్టాలను వ్యతిరేకించడం లేదని అన్నారు. రాష్ట్రంలో భూమి లేని దళిత కుటుంబాలకు 5 ఎకరాల చొప్పున భూమి కేటాయించాలని, అలాగే ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లను అమలు చేయాలని మంత్రి రామ్దాస్ అథవాలే ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరారు. మహారాష్టలోని భండారా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం అర్ధరాత్రి ఆసుపత్రిలోని చిన్నారుల క్రిటికల్ కేర్ యూనిట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఘటన సమయంలో క్రిటికల్ కేర్ యూనిట్లో మొత్తం 17 మంది శిశువులు ఉండగా 7గురిని రక్షించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై మహారాష్ట ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున చెల్లించనున్నట్లు మహారాష్ట ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తెలిపారు. నవజాత శిశువులు మృతి చెందడం పట్ల రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన శిశువులు త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. దేశంలో కోవిడ్ రికవరీ రేటు 96.41% పెరిగింది. ఇప్పటి వరకు కోవిడ్ నుండి కోలుకున్న వారి సంఖ్య 1,56,000కు చేరుకుంది. ప్రస్తుతం వైరస్ బారిన పడిన వారి సంఖ్య 2.15%గా ఉంది. 2,24,000 యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా 18,222 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో మరణాల సంఖ్య ప్రపంచ దేశాలన్నింటికంటే తక్కువగా 1.45% ఉన్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా తాజాగా 228 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,50,798కి చేరింది. తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 31,187 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 298 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,89,433కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. నిన్న కరోనాతో 2 మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,563కు చేరింది. కరోనా బారి నుండి నిన్న 474 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,83,048కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,822 ఉండగా వీరిలో 2,614 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. గిరిజనులు ఎక్కువగా ఉన్న ములుగు జిల్లా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ప్రజలకు సత్వర సేవలందించడంలో దూసుకుపోతుంది. జిల్లా ఏర్పడి 2 ఏళ్లైనా కాకముందే ఈ ఆఫీసును ప్రారంభించి కాగితరహిత పాలనలో దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. ములుగు జిల్లా ఈ ఆఫీస్పై దూరదర్శన్ ప్రత్యేక కథనం. ములుగు జిల్లా చిన్న జిల్లా, కొత్తగా ఏర్పడింది. అడవులతో కూడిన ఈ జిల్లాలో గిరిజన జనాభా ఎక్కువ. అయినప్పటికీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో ఈ జిల్లా ముందంజల్లో ఉంది. జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ముందుచూపు, ప్రత్యేక చొరవతో జిల్లాలో కాగితరహిత పాలన కొనసాగుతోంది. కార్యాలయాల్లో ఫైళ్ల నిర్వహణ, సమస్యల పరిష్కారంలో జరుగుతున్న జాప్యానికి చరమగీతం పాడుతూ జిల్లాలో ఈ ఆఫీస్ విధానాన్ని అమలు చేస్తున్నారు. 3 నెలల క్రితం దశలవారీగా ప్రారంభమైన ఈ ఆఫీస్ ప్రస్తుతం 100% అమల్లోకి వచ్చింది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ₹1 కోటి వ్యయంతో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని మంత్రి మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యులు శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పాలనా సౌలభ్యం కోసం ప్రతి జిల్లా కేంద్రంలో సమీకృత భవనాలు నిర్మిస్తున్న మాదిరిగానే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు. క్యాంపు కార్యాలయం ప్రజలు, అధికారులు, ఎమ్మెల్యేకు వారధిగా ఉంటుందన్నారు. వారంలో ఒకరోజు జిల్లా స్థాయి అధికారులు క్యాంపు కార్యాలయంలో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు దరఖాస్తులు తీసుకుంటారన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ఇండోనేషియాలో ప్రయాణికుల విమానం అదృశ్యమైంది.
జకార్తా నుండి పోంటియానకు 62 మందితో బయలుదేరిన ఎయిర్ బోయింగ్ 737-500 శ్రీ విజయ విమానం ఆచూకీ గల్లంతైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. జకార్తా విమానాశ్రయంలో టేకాఫ్ అయిన 4 నిమిషాల్లోనే ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. ఈ బోయింగ్ విమానం జాడ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు ఇండోనేషియా రవాణా మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అదిత ఇరావతి తెలిపారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీయే అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యకుడు జగత్ ప్రకాష్ నడ్డా వ్యాఖ్యానించారు. బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తున్న నేపథ్యంలో మరోసారి ఆ రాష్టంలో పర్యటించిన జేపీ నడ్డా వర్ధమాన్ జిల్లాలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్ షోకు హాజరైన ప్రజలను, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి నడ్డా ప్రసంగించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బెంగాల్ రైతులకు అన్ని విధాలా మేలు జరుగుతుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమనే సంకేతాలు అందటం వల్లనే మమతా బెనర్జీ ఆందోళన చెందుతున్నారని చెప్పారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, విదేశాంగ శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాధవ్ సింగ్ సోలంకి కన్నుమూశారు. 94 ఏళ్ల సోలంకి ఈ ఉదయం గాంధీనగర్లో మృతి చెందారు. సోలంకి మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. దివంగత నేత కుమారుడు భరత్ సోలంకితో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. దశాబ్దాల పాటు గుజరాత్ రాజకీయాల్లో సోలంకి చురుకుగా ఉన్నారని ప్రధాని ట్వీట్ చేశారు. ఆయనతో తనకున్న సాన్నిహిత్యాన్ని ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేసుకున్నారు. సోలంకి మృతి పట్ల కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విచారం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని బలోపేతం చేసేందుకు సామాజిక న్యాయం కోసం ఆయన కృషి చేశారని అన్నారు. సిడ్నీ వేదికగా జరుగుతున్న భారత్ ఆసీస్ 3వ టెస్టులో కొందరు ఆస్ట్రేలియా అభిమానులు అతిగా ప్రవర్తించారు. 2-3 రోజు ఆట సమయంలో టీమిండియా ఆటగాళ్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్పై జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. బౌండరీ లైన్లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఆటగాళ్లపై దురహంకార వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. భారత జట్టు యాజమాన్యం ఈ విషయాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేసింది. క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ నిక్ హాక్లీతో మాట్లాడింది. సీఏ అధికారులు సిరాజ్తో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకున్నారు. శనివారం ఆట ముగిసిన తర్వాత టీమిండియా సారథి అజింక్య రహానే, రవిచంద్రన్ అశ్విన్ కూడా ఈ విషయంపై అంపైర్లు పాల్ రీఫెల్, విల్సన్ కు తెలియజేశారు. అనంతరం అంపైర్లు భద్రతా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మైదానంలో ఉన్న ఐసీసీ సెక్యూరిటీ అధికారి కూడా టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లి పరిస్థితులు తెలుసుకున్నారు. దీనిపై ఐసీసీ పూర్తి విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సంఘటనపై టీమిండియా యాజమాన్యం తీవ్ర అసంతృప్తితో ఉంది. భారత్తో జరుగుతున్న 3వ టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. శనివారం ఆట ముగిసే సమయానికి 2వ ఇన్నింగ్స్లో ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 94ను కలుపుకుని మొత్తం 197 పరుగుల ముందంజలో కొనసాగుతుంది. లబుషేన్ 69 బంతుల్లో 47 పరుగులు చేయగా స్మిత్ 63 బంతుల్లో 23 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. ఉదయం 2 వికెట్ల నష్టానికి 96 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో బరిలోకి దిగిన టీమిండియా మరో 148 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కెప్టెన్ అజింక్య రహానే 22 పరుగులకే ఆలౌట్ అయిన పుజారా అర్ధ సెంచరీ చేశాడు. రిషబ్ పంత్ 67 బంతుల్లో 36 పరుగులు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్ మరియు ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ నెల 16 నుండి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం. కోవిడ్పై పోరాటంలో చారిత్రక ముందడుగు అని ట్విట్టర్లో ప్రధానమంత్రి వెల్లడి. ప్రవాసీ భారతీయులు విదేశాల్లో దేశ గౌరవాన్ని పెంపొందిస్తారన్న రాష్ట్రపతి. ఆత్మనిర్భర్ భారత్ కు చేయూత ఇవ్వాలని ఎన్ఆర్ఐలకు ప్రధాని పిలుపు. హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్లకు ముందుగా టీకాలు. వ్యాక్సినేషన్ ప్రక్రియకు విస్తృత స్థాయిలో ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు కేబినెట్ సెక్రటరీ సూచనలు. మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని సత్వరమే పూర్తి చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి 2వ విడత పంపిణీ ప్రారంభించాలని సీఎం నిర్ణయం. హైదరాబాద్ బాగలింగంపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన కిషన్ రెడ్డి, కేటీఆర్. రాష్ట్రంలో 2,72,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మిస్తున్నట్లు కేటీఆర్ వెల్లడి. టీమిండియా టాప్ ఆర్డర్ విఫలం. 197 పరుగుల ఆధిక్యంలో ఆసీస్. టీమిండియా ఆటగాళ్లపై ఆస్ట్రేలియాలో జాత్యహంకార వ్యాఖ్యలు.